మట్టి వినాయక విగ్రహాల ప్రతిమలను వాడి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ అన్నారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశారు. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ తరపున గత 12 సంవత్సరాల నుంచి మట్టి వినాయక విగ్రహాల ప్రతిమలను పంపిణీ చేస్తున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. సొసైటీ తరపున ఎయిడ్స్ పేషెంట్స్కు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్నామని అన్నారు. సొంత నిధులతోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలంటే దాతలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు రాఘవ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఇలా ఒక 12 సంవత్సరాల నుంచి ఈ మట్టి వినాయకుడు బొమ్మల్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పర్యావరణాన్ని కాపాడటానికి అందరూ ఎవరికి వాళ్ళు ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన మా బంధువులకి, మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ తరఫున మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి నెల HIV పేషెంట్స్కి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తుంటాం. అట్లా ప్లాంటేషన్ కానీ ఇట్లా రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. అన్నీ కూడా మా స్నేహితులు, బంధువులు ఆర్థిక సహకారంతో చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలా ఈ పనులు చేయడానికి ఇష్టపడే వాళ్ళు, ఎవరన్నా సహకరించేవాళ్ళు ఆర్థికంగా సహకరించదలుచుకుంటే ఎప్పుడు స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. ఎవరైనా ఇట్లా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంకా పెంచాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలు పట్టణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా మేము గత 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వినాయక చవితికి మట్టి బొమ్మలు పర్యావరణానికి హాని కలగని విధంగా మట్టి బొమ్మలు పంచుతూ ఉన్నాము. వీటితో పాటు ఇంకా అనేక సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అంతా కూడా మా సొంత దీంతోనే చేస్తున్నాము. ఇది స్నేహితులతోటి, ఫ్రెండ్స్ తోటి ఇంకా ముందుకెళ్ళాలి అంటే మీ అందరి ఆదరాభిమానాలతోటి, సహాయ సహకారాలతో ఇంకా ముందుకెళ్తామని చెప్తూ